పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక స్టేషన్లో ఒక ఎస్ఐ, ఒక సిఐ, ఒక 30 మంది 35 మంది కానిస్టేబుళ్ళు, ఒక 2 ఏఎస్ఐలు, ఒక 3 కానీ 4 కానీ హెడ్ కానిస్టేబుళ్ళు, వీళ్ళంతా ఉంటారు. అయితే కొన్ని సర్కిల్లో ఒక సిఐ గారికి సంబంధించి ఒక 2 స్టేషన్లు కానీ 3 స్టేషన్లు కానీ పరిధి ఉంటుంది. ఇది వాళ్ళ ప్రోటోకాల్. ఆ పరిధిలో ఎస్ఐ గారు ఆ స్టేషన్ నెంబర్ 1, ఎస్ఐ గారు ఆ స్టేషన్ నెంబర్ 1, అట్లా 3 స్టేషన్లకు ఎస్ఐ గారు ఉంటే ఈ ఎస్ఐ గారిదే ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా ఫిర్యాదు ఇవ్వాలన్నా, అర్జీలు ఇవ్వాలన్నా, సమస్యలు చెప్పుకోవాలన్నా కూడా ఎస్ఐ గారికే. అయితే ఈ ఎస్ఐ గారి వల్ల కూడా కొన్ని సమస్యలు పరిష్కారం కాలేకపోతే సిఐ గారి దగ్గరికి వస్తారు, సిఐ గారికి తెలియజేస్తారు. అప్పుడు సిఐ గారు ఈ విషయం మీద కలగజేసుకొని వాటిపైన నిర్ణయించుకుంటారు. ఇది ఒక సర్కిల్కు సంబంధించిన విషయాలలో. అదేవిధంగా కొన్ని అర్బన్లో 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, 4 టౌన్ ఈ విధంగా స్టేషన్లు ఉంటాయి. ప్రతి స్టేషన్కు ఒక 2 ఎస్ఐలు, ఒక ఎస్సిఐ, ఆ పరిధిలో ఒక డిఎస్పి గారు ఉంటారు. ఇలా ఈ విధానాలకన్నీ డిపార్ట్మెంట్కు ఒక ప్రోటోకాల్, ఒక పద్ధతి, ఒక కథ, ఒక విధానం ఉంటుంది. అలా కాకుండా రూరల్లో ప్రతి స్టేషన్లో కూడా సిఐ గారు కల్పించుకుంటూ, సిఐ గారే మాట్లాడుతూ, సిఐ గారే అన్ని విధాలుగా చేస్తూ పోతే ఇంకా ఎస్ఐ గారు ఉండడం ఎందుకు? కాబట్టి ఎక్కడైనా ఏ నియోజకవర్గాల్లోనైనా ఎమ్మెల్యే అనే వ్యక్తి దాని మీద నెంబర్ 1. ఎమ్మెల్యే ఆ సంబంధించిన ఎంపీ 3 నియోజకవర్గాల 4 నియోజకవర్గాలను తీసుకుంటే ఎమ్మెల్యే తర్వాత ఒకవేళ సార్ ఇది ఉంది, ఇది పరిస్థితులు అంటే తమరు వచ్చి కొన్ని విషయాలలో కలగజేసుకొని ఇద్దరు కలిసి పరిష్కారం చేసుకోవాల్సిన విషయాలు దండిగా ఉండాలి.